వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా నాన్న, స్కూల్ హాలిడే కదా. మా బాబుకి ఈరోజు స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు. సో అందుకని రేపు వాడికి మళ్ళీ టూర్ ఉంది. ఈరోజు హాలిడే, నెక్స్ట్ రేపు మరి వాడికి పిక్నిక్ ఉంది స్కూల్కి. సంజీవయ్య పార్క్ తీసుకెళ్తున్నారు. సో అందుకని ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు అని వాడి కోసం స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం స్నాక్స్ చేయాలన్నా? మిక్చర్. వాడు అడిగితే మిక్చర్ కావాలన్నాడు. సో అందుకని ఇంకా మిక్చర్ చేద్దామని, ఇంకా వాటితో పాటు ఏదైనా స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను. చేసినంత వరకు తెలీదు ఏం స్వీట్ చేస్తాను అని, కానీ ఏదో ఒక స్వీట్ అయితే చేస్తాను. దాంతోపాటు మిక్చర్ కూడా చేస్తాను. అసలు బయట అయితే వర్షం పడుతుంది. క్లైమేట్ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మా బాబుకి హాలిడే కాదు, కానీ వాడి ఇంట్లో ఉన్నాడంటే ఇల్లిపికి పందిరేస్తాడు. చూడండి ఎలా చేశాడు, అన్నీ తీస్తాడు, మూలలో ఉన్నవన్నీ ముంగటెడతాడు. మా ఇంట్లోనే కాదు, ఎవరింట్లోనైనా. ఇంక మా ఇంట్లో అయితే ఒక్కడే ఉన్నాడు. ముగ్గురు ఉన్న పిల్లలు అయితే అసలు ఇల్లు ఊహించుకునే అవసరం లేదు కదా. అసలు ఇంట్లో పెట్టిన సామాన్లు పెట్టిన దగ్గర ఉండవు. పని అంతా రోజంతా పనిలాగే ఉంటుంది మనకి. తప్పదు, పిల్లలకి సెలవేమో కాదు, కానీ బయట ఈ వర్షం పడుతున్నందుకు, క్లైమేట్ చల్లగా ఉన్నందుకు క్యారేజ్ ఉదయానికి లేచి ఉండే పని లేదని నేనైతే ఈరోజైతే చెప్పాలంటే 8కి లెగిసాను. 8కి లెగిసి ఇంకా గాబరగా బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాము. దాని మీద కొంచెం కాఫీ తాగాము. ఇదిగో ఈ టైం అయింది. ఇంక ఇలా కాదని వాడేమో రేపు స్కూల్ ఉంది, బయట వర్షం పడుతుంది, బయటకు వెళ్ళి ఏమైనా స్నాక్స్ కొందామంటే అయినా బయటికి వెళ్ళి స్నాక్స్ కొనడం కన్నా ఇంట్లో స్నాక్స్ చేసుకోవడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం అన్ని స్నాక్స్ చేసుకోవచ్చు. అవి కూడా మనకు నచ్చినంతగా చేసుకొని ఫ్రెష్గా తినొచ్చు. బయట అయితే ఎప్పుడో చేస్తారు, అవి హెల్త్కి ఎలా సెట్ అవుతాయి. మా వాడికైతే అస్సలు హెల్త్కి సెట్ అవ్వవు బయట ఐటమ్స్. ఏదో పొరపాటున ఎప్పుడో తిన్నా కూడా వెంటనే దాని మీద తిన్న వెంటనే మాకు రిఫ్లెక్షన్ చూపిస్తుంది. స్కిన్ మీద ఎలర్జీస్ వచ్చేయడమో, కాకపోతే వామిటింగ్స్ అవ్వడమో ఏదో ఒకటి చేస్తుంది. అందుకని నేను మ్యాక్సిమం ఇంట్లోని స్నాక్స్కే ప్రిఫర్ చేస్తాను. వీక్లీ నాకు నచ్చినట్టు నాకు వచ్చినవి రానివైనా నేర్చుకొని మరీ ట్రై చేస్తాను. అయితే నేను ఇక్కడ స్వీట్ చేస్తానని అన్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్తో స్టార్ట్ చేద్దామని వంటని స్వీట్ అయితే డిసైడ్ అయ్యాను. కరాచీ హల్వా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దానికోసం నేను ఇక్కడ 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నా. దానికి 3/4 అంటే 2 వంతులు కార్న్ఫ్లోర్ అయితే 3 వంతులు వాటర్ తీసుకొని, ఒక కప్పుకి మెజర్మెంట్ తీసుకోండి. అందులో 1/2 కప్పు అంటే 2 వంతులు కార్న్ఫ్లోర్ అయితే దానికి 3 వంతులు వాటర్ వేసుకొని ఇలా మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని, మనకి అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ మ్యాక్సిమం అయితే ఈ కరాచీ హల్వాలో కాజు ఆర్ ఆల్మండ్ వేస్తారు, ఇంకా పిస్తా పప్పు కూడా వేస్తారు. సో నేను ఇక్కడైతే ఉంటే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ అవైలబుల్గా అయితే లేవు. అవి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో దానికోసం ఇక్కడ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఎగ్జాక్ట్గా 1 కప్పు షుగర్ తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా, 1 కప్పు షుగర్ తీసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అంటే ఈక్వల్ క్వాంటిటీ షుగర్ అండ్ వాటర్ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని యాడ్ చేసుకొని షుగర్ అండ్ వాటర్ బాగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. అంటే పాకం రానవసరం లేదు మనకి, బట్ షుగర్ వాటర్ అనేది కంప్లీట్గా కరిగిపోవాలి. చూసారా, ఇలాగా జస్ట్ మనకి ఇలా బాయిల్ అవుతుంది అన్నప్పుడు దానిలోకి కొంచెం ఇలాచి, 1 స్పూన్ ఇలాచి, చిటికెడు పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇక్కడ చూపిస్తుంది కదా, మనం ముందరగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా తీసుకొని వెళ్ళి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందలే కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే మనకి ఇది చాలా స్లో ప్రాసెస్.
అంటే మనకి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మనం అనుకునే కన్సిస్టెన్సీ అయితే రాదు. సో మంటని మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలపగానే ఫస్ట్ ఇలా కొంచెం కలిపినప్పటికి ఇలా అవుతుంది. ఆ స్టెప్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుతూ ఉండాలి. అసలుకి ఈ కరాచీ హల్వా అంతా మనం కలిపే పనిలోనే ఉంటుంది. మన టేస్ట్ అనేది, దాని యొక్క స్పాంజ్నెస్ అనేది ఎలా రావాలనేది మనం కలిపే పనిలోనే ఉంటుంది. సో అందుకని స్టెప్కి మనం నెయ్యి యాడ్ చేస్తున్నప్పుడు అలా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ కొంచెంసేపు నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం కలుపుతూ ఉండాలి. అస్సలు మంటని హై ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కలుపుతూ ఉంటే మనకనేది ఎక్కడ ఉండలు లేకుండా అంత మంచిగా కలిసి మంచిగా తయారవుతుంది. ఇలాంటి స్టెప్లు చూడు, ఆయిల్ అనేది అదే మనం వేయించుకున్న నెయ్యి అనేది ఆ మిశ్రమం నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందరగానే వేయించి పెట్టుకున్న కాజు అండ్ బాదం పప్పుల్ని, నెక్స్ట్ ఇష్టమైతేనే ఫుడ్ కలర్ని, యాక్చువల్గా ఇది కరాచీ హల్వా అంటే రెడ్గా ఉంటుంది కదా, సో అందుకని ఇష్టమైతేనే ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ అగైన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఎంతలా కలుపుకోవాలంటే మీరు కలుపుతున్నప్పుడే తెలుస్తుంది మీకు. అంటే ఆ మిశ్రమము మనం పైకెత్తి చూస్తుంటే జారిపోతూ ఉంటుంది. సో అప్పుడే మనకు అర్థమైపోద్ది, ఓకే స్టార్ట్ అయ్యింది, మనం కరాచీ హల్వా అనేది మనకి స్టార్ట్ అయిందని ఒక ఐడియా అయితే వస్తుంది. సో చూసారా, అలా జారుతూ ఉంటుంది. సో అలా అవుతున్నప్పుడు ఒక కొద్దిసేపు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సరే ఇంకా మనం స్టవ్ ఆపేస్తాము అనే ముందర ఒక 1 minute or 2 minutes మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాన్స్టెంట్గా కలుపుతూనే ఉండండి. కలపడం వల్ల మనం వేసిన ఫుడ్ కలరు, బాదాము, నెయ్యి అంతా బాగా కలిసి మనం ఎలా అయితే కావాలో ఆ కాన్స్టెన్సీకి వచ్చేసిద్ది. అప్పుడు మంటని ఆపేసి ఒక జార్లోకి, మీ దగ్గర గాజు జార్ ఉంటే గాజు జార్ తీసుకోండి, లేకపోతే ఏదైనా జార్, ఆ జార్లోకి నెయ్యిని అప్లై చేసుకోండి అడుగున. చూసారా, నేనైతే ఇక్కడ గాజు జార్ని తీసుకున్నాను. దానిలోకి నెయ్యిని అప్లై చేసుకొని అంత మొత్తం చుట్టుపక్కల మొత్తం అప్లై చేసుకొని దానిలోనే కొంచెం డ్రై ఫ్రూట్స్, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, నేనైతే ఇక్కడ పిస్తా అంటే కాజు కట్ చేసి వేసుకున్నా. అలా వేసుకున్నాక మనం ముందర రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఉంచుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, వేడిగా ఉంటుంది కాబట్టి మనం వేడి మీద, నేను తీసుకునేది గాజు కాబట్టి కిందన ఏమైనా క్లాత్ ఏదైనా పెట్టి ఈవెన్గా వచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా వచ్చినట్టు స్ప్రెడ్ చేసుకొని, లేదంటే జస్ట్ ఇలా లైట్గా ఇలా గుద్దినా కూడాను మనకి మంచిగా తయారైపోద్ది. అయితే చేసుకున్నాక బాగా చల్లగా అట్లీస్ట్ ఒక 2 hours అయినా దాన్ని అలా పక్కన పెట్టేయండి. అప్పుడు ఇది బాగా చల్లగా అయ్యాక మనం అనుకునేటట్టయితే మనకి షేప్ అనేది వచ్చేసిద్ది. అయితే ఇప్పుడు నేను ఈ రెసిపీ చేసేసరికి నాకైతే 12:30 అయ్యింది. సో మా వాడికి ఆకలని అంటున్నాడు. మరి ఎందుకని వంట కూడా చేసేద్దామని వంట చేస్తున్నా. దానికోసం ఫస్ట్ ముందరగానే నేను నానబెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత కర్రీ ఏం చెయ్యాలని ఆలోచించకుండా ఎగ్స్ అండ్ ఆలు ఉడకబెట్టేశాను. దాంతోపాటు టమాటా కూడా ఉడకబెట్టేసి ఎగ్ అండ్ టమాటా అయితే కర్రీ చేసేస్తాను. ఎగ్ టమాటా ఆలు కర్రీ చేసేస్తే అదే కూర అదే చారు అయిపోయింది కదా. దాని మీద కొంచెం పెరుగన్నం తింటే సరిపోయిద్ది. అయితే మా వాడు అని కాదండి, ఎవరిమైనా సరే ఇంట్లో ఉండేటప్పుడు ఒకసారి మనకి ఏదో తినాలనిపిస్తుంది. ప్రతిసారి బయటికే వెళ్ళి ఫుడ్ కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకోవడం బెటరు. నేనైతే మ్యాక్సిమం నాకు రానివైనా సరే నేర్చుకొని చేస్తాను. అయితే ఈ హల్వా అయితే నేను చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు ఎలా వస్తుంది, ఇది నాకు కూడా ఫస్ట్ టైమే చేయడం, నేను కూడా నేర్చుకున్నాను. కానీ ఎలా వస్తుంది ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో, నిజం చెప్పడం నేను తీసుకున్న కార్న్ఫ్లోర్ అయితే ఎగ్జాక్ట్గా 10 రూపీస్ది. ఆ 10 రూపీస్ కార్న్ఫ్లోరు, ఒక 10 రూపీస్ షుగర్ని యూజ్ చేసుకుని, ఒక 15 రూపీస్ గీ ఉంటుంది అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని నేనైతే స్వీట్ని కరాచీ హల్వాని అయితే చేసుకున్నాను. అసలు నేను తిన్నాక ఇప్పుడు చెప్తున్నాను కదా ఫీలింగ్, చూడడానికి అయితేనేమి, అసలు ఎపీరెన్స్ అయితేనేమి, దాని టేస్ట్ అయితే నిజంగా షాప్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏవో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను.
మ్యాక్సిమం నేను ఇంతవరకు ట్రై చేసినవి ఏవి ఫ్లాప్ అవ్వలేదు. నాకు రాని వంటలు ఏమైనా నేర్చుకునేటప్పుడు నాకంటూ ఏమీ ఫ్లాప్ అవ్వలేదు. నేనైతే చెప్తున్నాను, బిగినర్స్ కూడాను, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు ఈ కరాచీ హల్వానైతే. సో మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడైతే నేను తాలింపు వేసుకున్నాను, ఆలు ఎగ్స్కి తాలింపు వేసుకున్నా. మా వాడైతే ఒకటే ఆకలి అని నాకు సతాయిస్తున్నాడు. అసలు మమ్మీ ఆకలి వేస్తుంది, జల్దీ వంట చేయని. కానీ ఎంత ట్రై చేసినా మినిమం మనం వంటకు కూడా ఒక టైం ఇవ్వాలి కదా, అప్పుడే మనం తినగలిగేటట్టు అవి తయారవుతాయి. అందుకని వాడు ఆకలి అంటున్నా కూడాను వాడికి ఇంకా ఏవో స్నాక్స్ ఇచ్చి ఇప్పుడు ఇంట్లో ఉన్న బిస్కెట్స్ ఇచ్చేసి కొద్దిసేపు ఆగమన్నాను. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. మా వాడు ఏదైనా కానీ టైంకి మాత్రం ఫుడ్ మిస్ అవ్వడు, ఇంట్లో ఉన్నాడనే కాదు. కానీ ఇలా కొట్టొద్దు అని చెప్తారు వంట చేసేటప్పుడు, కానీ అలవాటు నాకు తెలిసినా కూడా నేను కొట్టకుండా ఉండలేకపోతున్నాను. అదే మనం కలిపాక గరిటిని అలాగా ప్యాన్కి కొట్టకూడదు, కష్టాలు వస్తాయని అంటారు. బట్ నేను ఎందుకో ఎంత అవాయిడ్ చేద్దామన్నా అది అలవాటు అయిపోయింది. కొన్ని అలవాట్లు ఎంతేనేమో అసలు ఎంత మార్చుకుందామంటే నేను మార్చుకోలేకపోతున్నాను. ఒకప్పుడైతే ఇంకా ఎక్కువ కొట్టేదాన్ని, ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా కొట్టే లెవెల్ అనేది తగ్గిస్తున్నాను అంతేని. కానీ కొట్టడం అయితే మానట్లేదు, గ్రాడ్యువల్గా మానుకోవాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ఒక పని అనుకున్నంత వేగంగా రాదు, అలవాట్లు అలాగ అయిపోద్ది, చేసేస్తాము. సో ఇంకా అది అంతేని. మనం ముందరగానే ఉడికించుకున్న టమాటాలని మిక్సీ చేసుకొని ముందరగానే పోపు వేసుకున్నాం కదా, ఎగ్గు అండ్ ఆలు దానిలోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా కూర అయితే రెడీ అవుతుంది. ఈలోపు నేను ఇంకా కూర అయ్యిందో లేదో లోపు నాకు అన్నం కూడా కుక్ అయిపోయింది. నేను అన్నాన్ని అయితే ఒక 1/2 అవర్ రైస్ నానబెట్టుకొని కుక్ చేసుకుంటాను. రైసే కాదండి, పప్పులు ఇంకా బియ్యం ఇవన్నీ మనం నానబెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల అవి ఎర్లీగా ఉడుకుతాయి, తొందరగా ఉడుకుతాయి. నెక్స్ట్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చదివాను చాలా దగ్గరలో, మనము రైస్ని పప్పుని ఉడకబెట్టుకొని కందిపప్పుని ఇలాంటివి ఉడకబెట్టుకొని కానీ కుక్ చేసుకుంటే మనకి రైస్ అవి వేగంగా డైజెషన్ అవుతాయి, హెల్త్కి మంచిది, మనకి ఎసిడిటీ అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నెక్స్ట్ మళ్ళీ నేను రైస్ అనేది ఎస్పెషల్లీ నేను స్టీల్ దానిలోనే వండుతాను. స్టీల్ దానిలో వండేటప్పుడు చాలా కేర్ఫుల్గా వండుకోవాలి. నేను ఈ రైస్ విషయంలో మాత్రం నేను అల్యూమినియం కానీ నాన్ స్టిక్వి అస్సలు వాడను. మన స్టీల్ దానిలో వండేటప్పుడు చాలా కేర్ఫుల్గా కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆపేయాలి. ఆ స్టీల్ వేడికి ఆ రైస్ అనేది ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మనకు రైస్ అనేది మంచిగా వస్తుంది, పొడి పొడిగా. లేదంటే మాడిపోయిద్ది. స్టీల్ దానిలో కుక్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కుక్ చేసుకోండి. అడుగు మందంగా ఉంటే ఓకే, కానీ లేకపోతే చాలా కష్టమవుతుంది. మా ఫ్రెండ్ అయితే ఒక ఆమె, నేను ఎప్పుడు రైస్ వండి నువ్వు ఎలా వండుతావో ఏంటో కానీ రైస్ మాత్రం చాలా బాగా వస్తుంది, అంత పొడి పొడిగా వస్తుందని. నేను పెద్ద లాజిక్ అయితే ఏమీ చెప్పను, ఇదే నేను చేసే పని. కొంచెం ఉడికాక రైస్ని నేను కొంచెం వాటర్ని గింజిని వాష్ చేసుకొని కొంచెంసేపు స్టవ్ మీద పెడతాను, అంతే. అయితే మొన్న నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా, అందులో ఒక ఆమె నాకు కామెంట్ చేసింది, మీరు ఎప్పుడైనా భోజనం వడ్డించుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చడి కానీ ఏదైనా కూర కానీ వేసుకున్నాక అన్నం వేయండి అని. అయితే ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను ఎందుకో ఏదైనా తెలిసినా కూడా బాగా అలవాటు అయిపోయిన పనులు కదా, నేను అప్లై చేయలేకపోతున్నా. కానీ ఆమె వల్లనే అయినా సరే, ఆ మెసేజ్ వల్లనైనా కూడా నేను మారుతానేమో. అందుకని ఆ మెసేజ్ గుర్తొచ్చి ఈరోజు అన్నం వడ్డించుకునేటప్పుడు ఫస్ట్ కూర వడ్డించుకున్నాను, ఆ తర్వాత రైస్ వేసుకున్నాను. మా బాబుకి ఎలా చెప్పాలో అర్థం కాక, అంటే కూర ఎలా టేస్ట్ ఉందని చెప్పాలో తెలియక, మమ్మీ నాకు ఇంకా కడుపు కావాలి అంటుంది మమ్మీ అని అంటున్నాడు. అంటే కూర బాగుందని చెప్పడం కన్నా ఇంకెక్కువ చెప్పాలనుకుంటున్నాడు. నిజం చెప్పిన కూర అయితే చాలా బాగుంది. ఈ కూర నాకన్నా మా అమ్మ అయితే చాలా బాగా కుక్ చేస్తుంది. అంటే చిన్నప్పుడు అదే ఎక్కువ నా రోజుల్లో, ఎందుకంటే చాలా ఇబ్బంది పడి వచ్చాను నేను చిన్నప్పుడైతే. కానీ ఈ కూర మాత్రం మా అమ్మ చేస్తుంది, ఈ కూరతో రసం పెడుతుంది, చాలా బాగుంటుంది. దగ్గరగా ఫ్రై చేస్తుంది మా అమ్మ, ఆలు అండ్ ఎగ్గు. నేను మాత్రం ఇక్కడ కొంచెం టమాటా వేసి చేసేసుకున్నాను. మళ్ళీ రసం ఎవరు వండుతారు, ఇద్దరమే కదా అనేసి. ఎలా అయితేనేమి మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా రెండో స్నాక్ చేస్తాను అన్నాను కదా, అదే మా బాబు మిక్చర్ చేయమన్నాడు కదా, ఇంక చేస్తానని స్టవ్ మీద తిన్న వెంటనే స్టార్ట్ చేసేసాను.
ఇంకా స్టవ్ మీద ఫస్ట్ నేను పిండి కలుపుకునే లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకున్నా. ఆ శనగపిండి ఇలా జల్లించుకుంటే దానిలో ఉన్న డస్ట్ కానీ మళ్ళీ మంచిగా కూడా వస్తుంది మనకి బూందీ. అలా ఒక కప్పు శనగపిండి తీసుకుని జల్లించుకొని దానిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నేను కొంచెమే చేస్తున్నాను ఇక్కడ ఒక కప్పుకేని. సో మన క్వాంటిటీ ప్రకారం చూసుకొని మరీ యాడ్ చేసుకోండి. చాలు కొంచెం కొంచెంగా చేసుకుంటే, నేను ఇప్పుడు చేసుకునేది అయితే నాకు వారం రోజుల వరకు వస్తుంది. దీనిలో ఒక్క శనగపిండి బూందీనే కాదు కదా, అన్నీ వేస్తాం కదా, అందుకని. సో ఇక్కడ మనం ఒక కప్పు వాటర్ తీసుకున్నందుకు నాకు ఒక కప్పు పిండికి నాకు ఒక కప్పు వాటర్ పడుతుంది మ్యాక్సిమం. అంటే పిండి బట్టి ఉంటుంది, మనము కలుపుకునేటప్పుడు చూసుకోండి. పిండి సాఫ్ట్గా ఉందనుకోండి మనకి 3/4 వాటర్ అనేది పడుతుంది ఒక కప్పు పిండికి. అదే పిండి అనేది కొంచెం రఫ్గా ఉందనుకోండి మనకి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది. సో కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరీ కలుపుకోండి, ఒకేసారి కలిపేయవద్దు. సో దానివల్ల ఒక్కొక్కసారి మనకి పిండి మొత్తం లూజ్ అయిపోద్ది, లేదంటే గట్టిగా అయిపోద్ది. జాగ్రత్తగా చూసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇక్కడ బూందీ గరిటె ఉంటే ఓకే, యాక్చువల్ మంచిది. నా దగ్గర లేదు, అందుకని ఇలాంటి గిన్నెలో నేను బూందీ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి బూందీ రావడానికి సరిపడిన ఆయిల్ హీట్ అయిందో లేదని. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇలాగా హ్యాండిల్ అంటే కొంచెం ఎత్తులో పెట్టి బూందీ వేసుకోవాలి, లేదా అంటే బూందీ షేప్ అనేది మనకి మంచిగా రాదు. అందుకని ఎత్తులో పెట్టాలి, వేడి బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇలా హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్తో సహాయంతో గిన్నెని పట్టుకొని పైనుంచి నేను బూందీ వేసుకొని గరిటెతో ఇలా కలిపాను. సో బూందీ కూడా ఎక్కువ వేసుకోవద్దు, మనం కొంచెమే వేసుకోవాలి. అప్పుడే బూందీ అనేది మంచి షేప్లోనే మంచిగా వస్తుంది. స్పేస్ ఉంది కదా, వస్తుంది కదా, పైకి తేలుతుంది కదా, బూందీ వేస్తూ ఉండొద్దు. అలా వేగాక బూందీ 1 మినిటే చాలండి. 1 మినిట్ వేగాక మనకి తీసేయండి, ఎక్కువసేపు వేయించొద్దు, మళ్ళీ బయటకు వచ్చే కలర్ షేడ్ అయిపోద్ది. అయితే బూందీ మనకి పర్ఫెక్ట్గా రావడానికి 3 రీజన్స్ అండి. ఫస్ట్ ఆయిల్ అనేది బూందీ రావడానికి పర్ఫెక్ట్ హీట్లో ఉందా లేదా. నెక్స్ట్ మనం వేస్తున్నప్పుడు బూందీ అనేది కొంచెం ఎత్తులో వేయాలి. నెక్స్ట్ మనం బూందీ వేసాక ఆ గిన్నె ఉంటుంది కదా, గిన్నె అడుగు భాగం ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి, అంటే తుడుచుకోవాలి, లేదా అంటే బూందీ పడేటప్పుడు మంచిగా పడదు, షేప్ మంచిగా రాదు. నెక్స్ట్ మనము యాజ్ యూజువల్గా ఎప్పుడు ఏం చేస్తాం, వేసుకున్నాక మనం బూందీ కలుపుకుని పిండి గిన్నె మీద పెట్టుకోవద్దు అస్సలు. వేరే గిన్నెలో మనం బూందీ వేసుకుంటాం కదా, గరిటెని వేసుకొని పెట్టుకోండి. ఈ 3 రీజన్స్. మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉండకూడదు, అలాగే తక్కువ ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి బూందీ వచ్చేటట్టు. నెక్స్ట్ కొంచెం ఎత్తులో పెట్టుకొని వేసుకోండి. నెక్స్ట్ ప్రతిసారి మనము వేసుకున్న బూందీ గరిటె కానీ ఈ గిన్నె కానీ ఏదైనా అడుగు బాగా క్లీన్ చేసుకుంటూ వేసిన ప్రతిసారి వేసుకుంటే బూందీ అనేది పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పల్లీలు, కాజు, అవి యాడ్ చేసుకోవడమే. నేను ఇక్కడ పల్లీలు, కాజు అండ్ కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకొని మంచిగా వేపుకొని అప్పుడు పిండే కదా ఎంత బూందీ అవుతుంది అనుకుని ఎక్కువ కలిపేవద్దండి. కప్పుడు పిండికి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఈ పల్లీలు, కాజు ఇవన్నీ వేస్తాం కదా, సో ఎక్కువ అయిపోద్ది. ఇంక వీటితో పాటు మా బాబు అయితే వాడికి కార్న్ఫ్లేక్స్ కూడా కావాలన్నాడు. ఇంకా సరేలే ఇంట్లో ఎలాగో ఉన్నాయి కదా అని ఇంకా అవి కూడా వీటితో పాటు వేయించేసాను. కార్న్ఫ్లేక్స్ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. అసలు మిక్చర్ అంటేనే రకరకాలుగా వేసుకోవచ్చు. ఇంకా సరేలే ఉన్నవి ఇంట్లో అవైలబుల్ ఉన్నన్నీ వేసుకోవచ్చు. ఇంకా పప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు. సో ఈజీ అండి. బూందీని వేయడం కష్టం అనుకుని ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు, బూందీ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. అయితే 3 టిప్స్ మాత్రం తెలియాలి. మీ ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగే లో హీట్లో కూడా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. నెక్స్ట్ బూందీ కలుపుకునే పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. మనం బూందీ జారులో వేసేటప్పుడు ఆ జారు నుంచి కిందకి పడేటట్టుగా ఉండాలి. పలచగా ఉన్న బూందీ అనేది రాదండి, ఆయిల్ ఎక్కువ హీట్ అయినా బూందీ రాదు. నెక్స్ట్ ఇప్పుడు వేసుకున్నా కూడా కొంచెం ఎత్తులో వేసుకోండి, అప్పుడు ఎత్తు నుంచి కిందకి ఆయిల్లో పడేటప్పుడు మంచిగా షేప్ వస్తుంది. ఇంకా చూసారా మా బాబు ఇంకా ఇచ్చిన కార్న్ఫ్లేక్స్తో మొత్తం వాడు చెప్పినట్టు మొత్తం వేసేసాను. ఇంకా మొత్తం వేపుకున్నాక దానిలోకి కొంచెం మన రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెమే వేయండి సాల్ట్. ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకుంటాం కదా, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు. అసలు వేసుకోకపోయినా పర్లేదు నాకు తెలిసినంత వరకు.
ఆ తర్వాత మనకి రుచికి మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. నేను కొంచెం కదా వేసుకున్నాను, క్వాంటిటీ ఎక్కువైంది కదా, మొత్తం అంతటికీ బాగుండాలి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నా సాల్ట్. కానీ 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నా. కొంచెం స్పైసీ, ఈ వర్షాకాలంలో స్పైసీగా ఉంటే టేస్టీగా ఉంటుంది కదా, అందుకని ఒక 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే మంచిగా యాడ్ చేసుకొని కింద మీద కలుపుకోవచ్చు. యాక్చువల్గా గిన్నెలో అలా అయితే మనం ఇలాగ చేసుకుంటే అవుతుంది, కానీ ఇక్కడ నేను ఇలా చేస్తుంటే అవ్వట్లేదని గరిటె సహాయంతో నేను మొత్తం కింద మీద ఉప్పు కారం అన్నీ కలిసినట్టు కలుపుకున్నాను. ఇంకా మీకు అది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో ఇంత ఈజీగా చేసుకునే రెసిపీ కోసం మనం బయటికి వెళ్ళి ఏవో మిక్చర్ డబ్బులు వందలు పెట్టి కొనుక్కోవడం ఎందుకు, ఏమంటారు? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో మా బాబు కోసం అయితే 2 రకాల స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఒకటి కరాచీ హల్వా అండ్ మిక్చర్. ఇవైతే నాకు ఎన్ని రోజులు వస్తాయో చూడాలి. మా బాబు ఉత్సాహం చూస్తుంటే ఒక 2-3 రోజులైనా రానిచ్చేటట్టు లేడు. మొత్తానికి కరాచీ హల్వా అయితే ఒక 2 అవర్స్ తర్వాత బాగా చల్లగా అయింది కదా, అలాగ పెట్టి మనం రివర్స్ చేసుకుంటే హల్వా అయితే మంచిగా వస్తుంది. కానీ తర్వాత అది ఎలా వచ్చింది ఏంటని చూపిద్దామంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఫైనల్గా ఇలా వచ్చిందండి. చూసారా ఎంత పఫీగా వచ్చిందో? మీరు కూడా ఒకసారి ఈ 2 రెసిపీలు ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కానీ మీరు చేసే సపోర్ట్ అండ్ లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు మరింత ఉత్సాహం వచ్చి మరిన్ని వీడియోస్ చేయగలను. లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా అండ్ సబ్స్క్రైబ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.